మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెళ్ళైన ప్రతి మహిళకు కూడా సింధూరం అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది అన్నిటితో పోలిస్తే. భారత ఆర్మీ యొక్క ధైర్య సాహసాలను ఎట్లా అభినందిస్తారు? భారతీయ జవాన్లకు సెల్యూట్ చేస్తూ మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటాం. అభినందిస్తూ వాళ్ళకి సెల్యూట్ చేస్తూ వాళ్ళకి మరొకసారి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మనిషి హృదయంలో ఇది నా దేశం కోసము నేను చావడానికైనా సిద్ధం. సామాన్య ప్రజలు ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి ఈ సందర్భంలో. ఇక్కడ మన భారతదేశం యొక్క గొప్పతనం ఏందని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళే మన మీద అమాయకమైనటువంటి ప్రజల మీద దాడి చేస్తే మన ప్రతీకార చర్య అనేటువంటిది కేవలము అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదులు. గత నెలలో ఏప్రిల్లో జరిగినటువంటి పెహల్గాం ప్రాంతంలో తీవ్రవాదుల దాడి లోపల అమాయక భారతీయులు 28 మందిని ఉగ్రవాదులు హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపడం అనేటువంటిది చాలా అమానుషమైనటువంటి చర్య. అటువంటి చర్యకు ప్రతీకారంగా భారతదేశంలో ఉండే కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరిట ఆ ఉగ్రవాద దాడికి తగిన మూల్యం పాకిస్తాన్ చెల్లించుకుంది. దానికి అనుగుణంగా భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ అంటే మామూలుగా ఒక భారతదేశంలో ప్రతి ఒక్క మహిళకు, పెళ్ళైన ప్రతి మహిళకు కూడా సింధూరం అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటిది అన్నిటితో పోలిస్తే. అటువంటి సింధూరాన్ని తమ భర్తలను కళ్ళెదుటే కాల్చి చంపడం అనేటువంటిది అది చెప్పడానికి వీలు లేనటువంటి బాధాకరమైనటువంటి చర్య. అటువంటి చర్యకు ప్రతీకారంగానే భారతదేశం యొక్క ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టి అక్కడ ఏదైతే 9 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ఆ 9 ఉగ్రవాద సంస్థలకు కాల్చి చంపడం అంటే ఇక్కడ మన భారతదేశం యొక్క గొప్పతనం ఏందని చెప్పుకోవచ్చు అంటే వాళ్ళే మన మీద అమాయకమైనటువంటి ప్రజల మీద దాడి చేస్తే మన ప్రతీకార చర్య అనేటువంటిది కేవలము అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదులు అంటే అక్కడ పాకిస్తాన్ లో ఉండేటువంటి ఆర్మీ గాని లేకపోతే ప్రజలు గాని వాళ్ళని ఎవరిని కూడా అటాక్ చేయకుండా కేవలం ఉగ్రవాద సంస్థలు ఏవైతే 9 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వారిని ప్రత్యేకించి కేవలం 25 నిమిషాల్లో మాత్రమే డ్రోన్లు, రఫేళ్ల ద్వారా కాల్చి చంపడం అనేటువంటి అది మన దేశం యొక్క గణిత. అది దీని వెనకాల కూడా ఉన్నది ఇద్దరు భారతీయ కర్త కర్మ క్రియ అనేటువంటి భారతీయ మహిళలు ఇద్దరు ఉండడం అనేటువంటిది ఇంకా ప్రత్యేకంగా మాకు గర్వించదగినటువంటి విషయము. ఆనాడు ఒక సీత యొక్క కన్నీరు రావణ లంకను కాల్చినట్లు ఈ రోజు భారతీయ మహిళల యొక్క కన్నీరు పాకిస్తాన్ భారతదేశ ప్రపంచ దేశంలోనే లేకుండా భారతదేశం చెయ్యాలని చెప్పేసి మేము కోరుకుంటూ అటువంటి చర్యలకు వాళ్ళు పాటుపడినందుకు పాకిస్తాన్ లో ఉండేటువంటి ప్రతి ఉగ్రవాద సంస్థలు దానికి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ ను చంపాలని చెప్పేసి మేము కోరుకుంటూ దానికి ఏదైతే మన భారతదేశ ప్రభుత్వం తరఫున వీర మరణము లేకపోతే దానికి కృషి చేసినటువంటి వీర జవాన్లందరికీ కూడా మా అందరి తరఫున మనస్ఫూర్తిగా కూడా మేము వాళ్లకు సెల్యూట్ చేస్తూ ఇటువంటి ఈ చర్యలు వచ్చినప్పుడు మా వంతు మహిళలమైన మేము కూడా మా వంతు బాధ్యతగా మేము నిర్వహించాలని చెప్పేసి మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న గారి ఆధ్వర్యం లోపల మేము కూడా రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మన దేశంలో ఉండేటువంటి బీజేపీ అయినా సరే కలిసి కట్టుగా పనిచేసి ఇటువంటి ఉగ్రవాదాన్ని అణచివేయాలని ఒకవేళ దేశంలో యుద్ధం కనుక వచ్చినట్లయితే మన రాష్ట్రం నుంచి పోవడానికి మేమందరం కూడా సన్నద్ధులుగా ఉన్నామని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి వాటిని మన ఎవ్వరం కూడా సమర్థించకుండా పటిష్టంగా ఒకే మాటతోటి ఒకే తాటిపై పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ జై భారత్. చేసిన ధైర్యానికి ఎట్లా అభినందిస్తారు? నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. మా అందరికి కూడా చాలా చాలా స్ఫూర్తినిచ్చేటువంటి విషయము. ఇప్పుడు ఒక వ్యక్తి మన ఇంటి పక్కనున్న వ్యక్తి కావచ్చు, ఒక వ్యక్తిని మనం మామూలుగా దాడి చేస్తేనే అయ్యో ఇట్లా జాడిందన్న ప్రతీకారం మన లోపల ఎదుర్కొంటుంటే మన దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషి హృదయంలో ఇది నా దేశం కోసము నేను చావడానికైనా సిద్ధం అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ఆర్మీ జవాన్లు చేసేటువంటి వాళ్ళ త్యాగాలు అంటే దేశంలో ఉండేటువంటి వాళ్ళ ఇల్లు, పిల్లలు, వాళ్ళ వ్యవస్థనంతటి కూడా వదిలేసి అక్కడ మన దేశ భద్రత కోసం పాటుపడుతున్నటువంటి వీర జవాన్ల యొక్క సేవలను మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి సెల్యూట్ చేస్తూ వాళ్ళకి మరొకసారి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేడం
మేడం, అంటే ఈ సమయంలో సామాన్య ప్రజలు ఎలా నడుచుకోవాలంటారు? వాళ్ళ భారత సైన్యానికి ఏ విధంగా మద్దతు చూపెట్టాలని? ఈ సందర్భంలో భారతదేశంలో యుద్ధం ప్రకటించినా కూడా ప్రతి ఒక్కరు సామాన్య వ్యక్తులు కూడా ఒక వీర జవాన్ లాగా మారి బార్డర్ లోకి వెళ్ళడానికి సన్నద్ధంగా ఉండాలని, మరియు భారత జవాన్లకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు మనం అందరం కూడా మనవంతు సహాయం చేస్తూ కనీసం అంటే ఆ సైన్యంలో పాల్గొనకున్నా ఈ విధంగా ర్యాలీల రూపంలో కానీ ఇంకా ఏదైనా కార్యక్రమాలలో పాల్గొని వాళ్లకు మద్దతును ప్రకటించాలని కూడా నేను కోరుకుంటున్నాను. భారత ఆర్మీ యొక్క ధైర్య సాహసాలను ఎట్లా అభినందిస్తారు మరి? భారతీయ జవాన్ల ధైర్య సాహసాలను అభినందించడం అనేది ఒక మాటలో చెప్పలేనటువంటి విషయం. వాళ్లకు మనమందరం కూడా సెల్యూట్ చేయడమే, వాళ్లకు మన భారత మాతకు భారతీయ జవాన్లకు సెల్యూట్ చేస్తూ మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇంతకంటే ఎక్కువ తెలియజేయడానికి కూడా మాకు మాటలు చాలడం లేదు. ఇటువంటి కఠిన సమయంలో సామాన్య ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని? సామాన్య ప్రజలు ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి. ఈ సందర్భంలో అంటే ఏ సమయంలో ఎటువంటి వాళ్ళైనా కూడా అంటే భారతీయ ఉగ్రవాదులనే కాకుండా ఇంకా మామూలుగా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా ముందుకు వచ్చి ఇదొక అరాచకంగా సృష్టించే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. వాటిని ఎదుర్కోవాల్సిన అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తాం.